నమస్కారం. ఖమ్మం గుమ్మం దొక్కి అవాకు చవాకు పేలుతున్న కేటీఆర్ గారు నిన్న మీరు ఖమ్మంలో సభ పెట్టి ఖమ్మం ప్రజలను మాయ చేసి మతలబ్ చేసి గోతికాడ నక్కల మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పాములు కదుపుతున్నట్టున్నారు. దానికంటే ముందు ఖమ్మం ప్రజలకు ఏం ఒరగబెట్టిరు 10 సంవత్సరాల కాలంలో? ఖమ్మం ప్రజల అభ్యున్నతి కోసం, ఖమ్మం ప్రజల సంక్షేమం కోసం, ఖమ్మం ప్రజల అభివృద్ధి కోసం మీరు తీసుకొచ్చిన కొత్త పాలసీస్ ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇవన్నీ ఏం చర్చించకుండా కేవలం ముగ్గురు మంత్రులు ఎవరైతే ఖమ్మం జిల్లాకి ప్రధానమైన వనరుగా ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న భట్టి గారి గురించి, తుమ్మల గారి గురించి, అదేవిధంగా గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నైతిక విలువల గురించి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంక్షేమం గురించి కానీ నీకేం తెలుసు? నీకు తెలియదు. ఎందుకంటే కేవలం వారిని రాజకీయంగా మీ పార్టీలో చేర్చుకొని వారిని మీరు వాడుకుందాం అనుకున్నారు. ఆయనకున్న చరిష్మాని, ఆయనకున్న ప్రజాబలాన్ని మీరు వాడుకుందాం అనుకున్నారు. కానీ ఏదో ఒకరు తేలిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రమేయం లేకుండా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మీ పనులు సాగవు, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మీ పెత్తనం సాగదని తెలిసిపోయిన తర్వాత వారిని మీరు పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అదే ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క గొప్పతనం ఏందో తెలిసింది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరి అక్కులో చేర్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో కీలకమైన శాఖలు, రెవెన్యూ కానీ, గృహ నిర్మాణ కానీ, లేకపోతే సమాచార శాఖ అయిన కీలక శాఖలను ఈరోజు వారి చేతికి ఇచ్చిన ఘనత ఖమ్మం ప్రజలది. అదేవిధంగా వారి చేతికి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. కేటీఆర్ గారు మీరేదో అంటే ఆ అసహనం కానీ, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు మీ అధికారం పోయినా కూడా మీ అహంకారం ఇంకా పోలే. మీ అహంకారాన్ని, అదేవిధంగా మీ దర్పాన్ని ఇంకా ఆపుకోవాలి. తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని విశ్వసించే ప్రయత్నంలో లేరు, మిమ్మల్ని నమ్మే ప్రయత్నంలో లేరు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మరు. అదేవిధంగా ఖమ్మంలో కూడా 2014లో ఒక సీటే గెలుచుకున్నారు, 2018లో ఒక సీటే గెలుచుకున్నారు, 2023లో కూడా ఒక సీటే గెలుచుకున్నారు. ఇంకా నెక్స్ట్ రాబోయే 2028-29 ఎలక్షన్లో కూడా ఒక 10 అంటే ఉన్న 10లో మీకు ఒకటి కూడా రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఖమ్మం పరుగులు తీస్తుంది. మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డ ఖమ్మం ప్రజలకు ముగ్గురు మంత్రుల రూపంలో ఒక ఆశీర్వాదం కానీ, ఒక వరం కానీ దొరికింది. మా ప్రజలను మళ్ళీ గేలి చేసి, మా ప్రజలను మళ్ళీ ఏది పక్కదారి పట్టించే ప్రయత్నం కనుక చేస్తే ఖబర్దార్ కేటీఆర్, మీకు తగిన బుద్ధి, తగిన శాస్త్రి చెప్పాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి ఖమ్మం ప్రజలారా, ఆయన మాయ మాటలను, ఆయన మోసపూరిత వాగ్దానాలను, ఆయన మోసపూరిత అంశాలను మీరు పరిగణలో తీసుకోవద్దు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇది నక్కలాగా, రాబందులాగా దోచుకుతుని కొన్ని లక్షల కోట్లకు పడగెత్తిన వాళ్లకు డబ్బుతో ప్రతి వాళ్లను కొంటాం, డబ్బుతో ప్రతి వాళ్లను ఏదో చేస్తామన్న భావనలో వాళ్ళు ఉన్నారు. వారి మాటలను మీరు నమ్మొద్దు, విశ్వసించవద్దని చెప్పి కోరుకుంటూ, ఇంకోసారి కనుక మంత్రి గారుల గురించి కానీ, లేకపోతే పొంగులేటి గారి గురించి కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాం.